ఇద్దరు నియంతల వైరం రెండు దేశాల్లో పెను విధ్వంసం సృష్టిస్తోంది. పుతిన్ జెలెన్స్కీ తీసుకుంటున్న నిర్ణయాలతో రష్యా యుక్రెయిన్ మధ్య ప్రతీకార దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మూడేళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధం మిగిల్చిన మారణహోమం అంతా ఇంతా కాదు. ఇది మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తోందన్న ఆందోళన మొదలైంది. ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ కాలు దువ్వుతూ ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధ విధ్వంస కాండ ఆరని రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. ఇద్దరు నియంతల వైరం రెండు దేశాల్లో పెను విధ్వంసం. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ప్రతీకార దాడులు తీవ్రతరం. ఈ యుద్ధం ఎటువైపు దారి తీస్తోంది? ఇద్దరు నియంతలు రెండు దేశాల మధ్య యుద్ధంతో అక్కడి ప్రజలు పెను విధ్వంసాన్నే చూస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, యుక్రెయిన్ అధినేత జెలెన్స్కీ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నారు. 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించడంతో మొదలైన ఘర్షణ డాన్బాస్ సెపరేటిస్టుల మద్దతుతో మొదలై 2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్ పై రష్యా దాడి చేయడంతో తీవ్ర రూపం దాల్చింది. ఈ మధ్య కాలంలో జరుగుతున్న డ్రోన్స్ దాడులు, ప్రతిదాడులు, విధ్వంసకాండ ఈ రెండు దేశాలను ఎటువైపు తీసుకెళ్తాయోనన్న ఆందోళనల్ని మరింత పెంచుతోంది. గత 10 రోజుల్లో రష్యా యుక్రెయిన్ మధ్య అటాక్స్, రివెంజ్ అటాక్స్ మరింత తీవ్రమయ్యాయి. యుక్రెయిన్ ఈ మధ్య రష్యా లోపలికి చొచ్చుకెళ్లి డ్రోన్లతో దాడులు చేసింది. స్పైడర్ డ్రోన్ అటాక్స్ పేరుతో భారీ ఎత్తున దాడులు చేసింది. ఈ యుద్ధంలో అతిపెద్ద దాడి ఇదేనని యుక్రెయిన్ తొడలు కొడుతోంది. రష్యాలోని సరాటోవ్, ర్యాజాన్, తులా ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయి. యుక్రెయిన్ డ్రోన్లు రష్యా స్ట్రాటజిక్ బాంబర్ విమానాలను ధ్వంసం చేశాయి. మాస్కోలోని ఓ మిస్సైల్ ఫ్యాక్టరీని ధ్వంసం చేశాయి. మాస్కో విమానాశ్రయం తాత్కాలికంగా మూసేశారు. ఈ దాడులు 41 స్ట్రాటజిక్ రష్యన్ విమానాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు యుక్రెయిన్ క్లారిటీ ఇచ్చింది. దీంతో రష్యాకు 56,000 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలిపింది. యుక్రెయిన్ దాడుల్ని రష్యా ఎయిర్ టెర్రరిజంగా భావించింది. రష్యా కూడా అంతే రేంజ్లో యుక్రెయిన్ పై భారీ ఎత్తున డ్రోన్, మిస్సైల్ దాడుల్ని చేసింది. 900 కంటే ఎక్కువ డ్రోన్స్, 70 మిస్సైళ్లను ఉపయోగించిన రష్యా యుక్రెయిన్లోని 16 ప్రాంతాలను టార్గెట్ చేసింది. కీవ్, చెర్నెవిత్సీ, ఇవానో ఫ్రాంకిన్స్, కెల్నిట్స్కీ లాంటి పశ్చిమ ప్రాంతాలపై రష్యా దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో యుక్రెయిన్ రాజధాని కీవ్లోని పలు అపార్ట్మెంట్ భవనాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రజలు, సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. యుక్రెయిన్ సైనిక స్థావరాలు, ఆయుధ తయారీ కేంద్రాలు, డ్రోన్ అసెంబ్లీ వర్క్షాప్లు, ఆయుధాల గోడౌన్సే లక్ష్యంగా ధ్వంసం చేసింది. మంత్లీ మీటింగ్ జరుగుతున్నాయి. మంత్లీ మీటింగ్స్ లో కూడా ఈ రోజు మొన్న పెంటాగన్ రిప్రజెంటేటివ్ దాన్ని ఆబ్సెంట్ కావటం, సో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏది ప్రపంచ దేశాలన్నీ ముందుకు వచ్చి శాంతి నెలకొల్పే దిశగా వెళ్తే కానీ మనము ఈ సిచ్యువేషన్ ఆపలేము. మేబీ మనం 3వ ప్రపంచ యుద్ధానికి కూడా ఇదంతా కూడా దారి తీసేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. యుక్రెయిన్ డ్రోన్ దాడులకు ప్రతీకారంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ యుక్రెయిన్ దీనికి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. రష్యా తన న్యూక్లియర్ డాక్ట్రిన్తో దాడులు చేస్తుందని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ప్రపంచ దేశాలు కూడా ఆందోళన పడుతున్నాయి. అయితే యుక్రెయిన్కు ఇతర దేశాల మద్దతును తగ్గించే వ్యూహంలో భాగంగా పుతిన్ ఇలాంటి కామెంట్స్ చేశారని చెబుతున్నా ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న టెన్షన్ పెరుగుతోంది. ఒకరు తగ్గేదేలే అంటారు, ఇంకొకరు అస్సలు తగ్గేదేలే అంటారు. ఎవరు ఎవ్వరి మాట కేర్ చేయరు. తాము అనుకున్నదే కరెక్ట్ అనే విధంగా డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఒకరోజు 2 రోజులు కాదు, సంవత్సరాల తరబడి ఇదే యుద్ధ వాతావరణం. గత 3 ఏళ్లుగా మొదలైన రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం ఇప్పుడు మరింత భీకర రూపం దాల్చుతోంది. దాడులు, ప్రతిదాడులతో రగిలిపోతోంది.
అణ్వాయుధాలను ప్రయోగిస్తామనే హెచ్చరికల దాకా వెళ్ళింది. ఈ యుద్ధం ఇంకెన్నాళ్లు? రెండు దేశాల భవిష్యత్తు ఏంటి? 2024లో రష్యా యుక్రెయిన్లో సుమారు 4000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. అంటే దాదాపు 20% యుక్రెయిన్ భూభాగం ఇప్పటికీ రష్యా ఆధీనంలో ఉందన్నమాట. రష్యా యుక్రెయిన్ నగరాలపై బాంబు దాడులు, డ్రోన్ దాడులు చేసింది. ప్రతిగా యుక్రెయిన్ అమెరికా, నాటో దేశాల మద్దతుతో రష్యా లోపల డ్రోన్ దాడుల్ని తీవ్రతరం చేసింది. ఈ మధ్య జరిగిన స్పైడర్ వెబ్ డ్రోన్ అటాక్స్ ఇందులో పెద్దది. రష్యాలోని ఎయిర్ బేస్లలో స్ట్రాటజిక్ బాంబర్ విమానాలను ధ్వంసం చేశాయి ఈ దాడులు. దీంతో రష్యా కూడా ప్రతి దాడుల్ని పెంచుతూ వస్తోంది. ఈ యుద్ధం వల్ల యుక్రెయిన్లో పెద్ద ఎత్తున ప్రజలు మరణించారు. సైనిక నష్టం కూడా భారీగానే ఉంది. ఇప్పటి వరకు 40,000 మంది పౌరులు మరణించారని చెబుతున్నారు. 37 లక్షల మంది వలసలు వెళ్లారని, దాదాపు 69 లక్షల మంది యుక్రెయిన్ విడిచి పారిపోయారని అంచనా. యుద్ధంతో 1900 ఆసుపత్రులు, 3600 పాఠశాలలపై దాడులు జరిగాయి. యుక్రెయిన్ జీడీపీ 2022లో 30% పడిపోయింది. రష్యా కూడా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఈ రెండు దేశాలు గోధుమలు, ఆయిల్, గ్యాస్ ఉత్పత్తులకు కీలకం. కొన్ని వ్యవసాయ ఉత్పత్తులను ఇతర దేశాలకు పంపేవి. యుద్ధం కారణంగా ఆహార ధరలు పెరిగాయి. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల్లో ఆహార సంక్షోభానికి కారణమైంది. మనందరికీ తెలుసు, గత 3 సంవత్సరాలుగా యుక్రెయిన్ వార్ జరుగుతుంది. మరి యుక్రెయిన్కి ఇంత పవర్, ప్రెసిడెంట్ జెలెన్స్కీకి ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ నాటో. అదే నాటో బలంగా మనకి ఎవరికి, జెలెన్స్కీకి, యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి వైనం. ఈ ఏడాది మార్చిలో యుక్రెయిన్ 30 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణకు సిద్ధమని ప్రకటించినా రష్యా స్పందించలేదు. రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో యుక్రెయినియన్ యూత్ ను ఆర్మీగా చేయడం, రష్యా విద్యా ప్రమాణాలతో పాఠ్య పుస్తకాలు అమలు లాంటి చర్యలతో మొండిగా వెళుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం లేదు. ట్రంప్ 7 పాయింట్స్ పీస్ ప్రతిపాదనలో యుక్రెయిన్ క్రిమియాను రష్యా భూభాగంగా గుర్తించాలన్నారు. జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పై యుక్రెయిన్ నియంత్రణ తిరిగి పొందాలన్నారు. కానీ రష్యా జెడ్ఎన్పీపీని వదులుకోవడానికి ససేమిరా అంది. దీంతో శాంతి చర్చలు స్తంభించాయి. దీంతో ఈ యుద్ధం ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదన్నది అంతర్జాతీయ రాజకీయ పరిశీలకుల భావన.